హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఫుల్ చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియోలో సున్నుండలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద బాండి పెట్టి 1.5 కప్ మినపప్పును తీసుకోవాలి. ఈ మినపప్పు దోరగా వేగించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఈ మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేగించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ మినపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్లు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోండి. బెల్లాన్ని బాగా దంచి ఈ కప్పులోకి తీసుకొని వేస్తున్నాను. ఇవి రెండు కూడా ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా బెల్లము మినపప్పు పొడిని రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇందులోకి యాలకులను దంచి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి అనేది చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేసినాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇందులోకి ఈ 1 కప్ నెయ్యి సరిపోతుంది. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిలోకి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హోమ్మేడ్ నెయ్యిని వేసుకోవడం వల్ల సున్నుండలు డబుల్ టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. పాల మీద మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇలా నెయ్యి మొత్తం వేసేసిన తర్వాత పిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇందులోంచి కొంత పిండిని తీసుకొని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ షేప్లో మనం ప్రెస్ చేస్తూ ఉన్నామంటే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు ఇలా పిండి ముద్దలా తీసుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ ఇంకొక హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. ఇలా అన్ని సున్నుండలు కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉన్నారంటే రౌండ్ షేప్లో కరెక్ట్గా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవడమే. పిల్లలకి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. ఈ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, తక్కువ టైంలోనే సూపర్ టేస్టీ సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అన్ని సున్నుండలు కూడా ప్రిపేర్ చేసేసాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.